తెలుగు ప్రేక్షకులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతానికి భద్రాచలంలో అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న భద్రాచలంలో మనకేమంటే వరద బీభత్సం అనేది చాలా విపరీతంగా ఉంది. ప్రస్తుతానికి 49.9 ఫీట్ అనేది మనకు భద్రాచలంలో గోదావరి నది ఆ అంచులో ప్రవేశిస్తోంది. ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి రెండవ ప్రమాద హెచ్చరికని జారీ చేశారు. సో ఏమవుతుందంటే రేపు సాయంకాలం లోపల ఇది వచ్చేసి అంటే ఆ లెవెల్ ఆఫ్ ఫీట్ వచ్చేసి 52 లేదా 53 వరకు రీచ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఎగువన కాళేశ్వరం నుంచి మనకు వాటర్ అనేది దిగువకు వదులుతున్నారు. కాళేశ్వరంకి ఎక్కడి నుంచి వస్తుందంటే పైన ఉన్న విదర్భ అలానే ఏమంటే దానికి మీద ఉన్న మనకేమంటే మధ్యప్రదేశ్ నుంచి వస్తున్న నీళ్లు డైరెక్ట్ గా మనకు కాళేశ్వరంలోకి వస్తుంది. కాళేశ్వరం నుంచి అధికారులు దిగువకు వదులుతున్నారు. సో కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాంతాలు భద్రాచలం అలానే ఏమంటే మనకు దిగువన ఉన్న కొనసీమ కావచ్చు, యానం కావచ్చు, అలానే ఏంటంటే రాజమండ్రి సిటీ కావచ్చు. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది చాలా ఉందని నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయనున్నానండి.